హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అది కూడా అప్పం ప్యాన్ లేకపోయినా అండ్ ఈస్ట్ సోడా ఇవేమీ లేకుండా చాలా టేస్టీగా ట్రెడిషనల్గా అప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పిండిని ఇలా రుబ్బుకుని చేసుకున్నారంటే అప్పం చాలా టేస్టీగా వస్తుంది. బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ అప్పంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం వేసుకోండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, రేషన్ రైస్ అయినా లేదంటే సోనా మసూర్ రైస్ అయినా సరే. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా అసలు ఎక్కడ మనకి పిండి అది తగలకూడదనమాట. నీట్గా వాటర్ వైట్గా వచ్చేంత వరకు బాగా కడుక్కోవాలి, ఒక 5-6 సార్లు అయినా సరే. సో ఇలా కడుక్కున్న బియ్యంలోకి బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా సరే నానబెట్టుకోవచ్చు. ఒక 5 గంటలు అయితే సరిపోతుంది. ఇలా ఒక 5 గంటల పాటు బియ్యం నానిన తర్వాత ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోండి. మొత్తం ఒక్కసారి గ్రైండ్ అవ్వకపోతే 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం గ్రైండ్ అవ్వడానికి మనం నానబెట్టుకున్న నీళ్ళే పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది అస్సలు ఉండకూడదనమాట. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన బియ్యం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ ఆ నానబెట్టిన నీళ్ళు అయిపోతే నార్మల్ నీళ్ళైనా సరే పోసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, ఇంత పలుచగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి గిన్నెని పక్కన పెట్టేసుకుని వేరొక గిన్నెని తీసుకోండి. అందులోకి ఒక పావు కప్పు వరకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఇది సీక్రెట్ టిప్ అనమాట. అప్పం సాఫ్ట్గా స్పంజీగా ఎటువంటి ఈనో కానీ సోడా కానీ ఏమీ లేకోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా నీళ్ళగానే ఉండాలి. సో ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కాస్త ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోండి. అలా ఉడుకు పడుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనం వేసుకునే అప్పం అనేది చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వస్తుంది. మీకు ఇది చాలా త్వరగానే దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక ముద్దలాగా ఉంటుంది, మరీ గట్టిగా అవ్వదనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టుకుని కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు మామూలుగా అయినా పిండిలో కలుపుకోవచ్చు కానివ్వండి, అది ఉండలు కట్టేస్తుంది అనమాట. కలవడం కొంచెం కష్టమవుతుంది, అందుకని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి తీసుకోండి. ఆ కొబ్బరికి వెనుక ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి వేసుకోండి. సో దట్ మనం చేసుకునే అప్పం కూడా వైట్గా చక్కగా ఉంటుంది. అండ్ పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పంచదార అండ్ కొద్దిగా నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరం పడితే మరి కొంచెం నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ ఒకేసారి పోయొద్దు. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎక్కడ మనకి కొబ్బరి అలా తగలకూడదు అనమాట. మొత్తం నీట్గా గ్రైండ్ అయిపోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా మొత్తం కూడా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. సో చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ఒక 8-9 అవర్స్ పాటు పిండి అనేది పులియనివ్వాలి. ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్. నేనైతే పిండి నైట్ పెట్టేశాను. మార్నింగ్ చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు ఏ విధంగా ఉంది అనేది. చక్కగా పిండి పులుస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారా, గరిటతో ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా పులిసింది పిండి అనేది. ఇలా కలుపుకుని మీకు ఎంతైతే పిండి కావాలో దాన్ని సపరేట్గా తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2-3 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు అప్పం వేసుకోవచ్చు. పిండి పులిసిన తర్వాత మరలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఈ అప్పంకి కాస్త జారుగానే ఉండాలి పిండి, అప్పుడే బాగా వస్తాయి. అవసరం పడితే మరికొద్దిగా నీళ్ళని పోసుకుని పిండిని బాగా జారుగా కలుపుకోండి. ఇలా చక్కగా కలిపేసుకునే ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఫస్ట్ అయితే అప్పం ప్యాన్లో చూపిస్తాను. ఆ తర్వాత అప్పం ప్యాన్ లేకపోయినా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ అనేది తక్కువ వేడిలో ఉండకూడదు. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 లేదా 2 గరిటెల వరకు ప్యాన్ని పట్టి వేసుకుని ఇలా చేత్తో చుట్టూ తిప్పేసేయండి. చుట్టూ పల్చగా ఉంటుంది, సెంటర్లో మందంగా ఉండాలన్నమాట. మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత చూసారా, చక్కగా చుట్టూ కూడా బబుల్స్ లాగా చక్కగా వచ్చింది. ఇప్పుడు చుట్టూ కాస్త నూనె వేసేసుకుని సో ఈ విధంగా ఉడికించుకున్న అప్పంని తీసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సో ఈ అప్పం అయితే చాలా టేస్టీగా ఉంటుంది.
సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ అప్పం ప్యాన్ లేకపోతే ఎలాగో అనేది ఇప్పుడు చూపిస్తాను. మన ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక ప్యాన్ తీసుకోండి. కాకపోతే షేప్ కొంచెం అటు ఇటు అవుతుంది కానీ టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. సో తీసుకుని ఫస్ట్ ఒక 2-3 గరిటెలు వేసుకోండి ప్యాన్కి తగ్గట్లుగా. ఒక చుట్ట అలా చుట్టేసేసి సెంటర్లో అలా వదిలేసేయండి. సో ఇందాక చూపించినట్లుగానే చేసుకోవాలి. కొంచెం ఉడికిపోయిన తర్వాత చుట్టూ కాస్త నూనె వేసేసుకుని తీసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్. చిన్న చిన్న ప్యాన్స్ ఉంటాయి, అందులో కూడా వేసుకోవచ్చు. కొంచెం లోతుగా ఉండే ప్యాన్స్ తీసుకోండి, సరిపోతుంది. లేదు అని అనుకుంటే నార్మల్ ఉత్తప్పం లాగా కూడా వేసుకోవచ్చు. ఈ అప్పంని నార్మల్ చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే చికెన్ మటన్ గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, దాంతో కానీ సర్వ్ చేసుకున్నారంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ కర్రీ కానీ గ్రేవీ కర్రీ చేసుకుని చాలా బాగా నచ్చుతుంది మీకు. సో ఇక్కడ నేను మీకు ఒక అప్పము తుంపి చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా, ఎంత టేస్టీగా ఉందో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ సింపుల్ అండ్ టేస్టీ అప్పం రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.